అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ తలకాయ కూర ఎలా వండాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా వండుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను వండే విధానం చూసి దాని ప్రకారం వండి చూడండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. చూసారా ఎంత బాగుందో. దీనికి ముందుగా మనము తలకాయ కూర పీసెస్ చేసి ఇస్తారు కదండి, దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఇది చూడడానికి ఇంత కూరలాగా కనపడుతుంది. ఇది ఉడికేసరికి తగ్గిపోతుందండి. కుక్కర్ నిండుగా వచ్చిద్ది వేయగానే. ఉడికిన తర్వాత చూడండి ఎక్కడికి ఉంటుందో కర్రీ మీకే అర్థమవుతుంది. చూడండి, ఇది బాగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ అండి, అదే తలకాయ కూర అండి. దీన్ని ఇప్పుడు నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను. కుక్కర్లో అయితేనే ఇది తొందరగా ఉడుకుతుందండి. చూడండి, అంతా వేసాను. ఈ బ్రెయిన్ మాత్రం నేను వేయట్లేదు ఇందులో. ఈ బ్రెయిన్ నేను చివర్లో ఈ కర్రీ మొత్తం ఉడికిన తరువాత ఈ బ్రెయిన్ వేసి మళ్ళీ 2 విజిల్స్ రానిస్తానండి. ఇప్పుడు ఈ కూరలో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమోటా, 4 పచ్చిమిర్చి అండి, ఇవి మొత్తం ఇందులోనే వేసేస్తున్నాను. నేను సపరేట్గా అయితే ఫ్రై చెయ్యట్లేదు, మీరు గమనించండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ అండి. చూసారా, 2 స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కొబ్బరి పేస్ట్ అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే ఒక హాఫ్ చిప్ అయితే సరిపోతుందండి. నేను ఎండు కొబ్బరి వేశాను. నాకు ఇంకా కర్రీస్ చేసేది ఉందని చెప్పి నేను ఎక్కువే మసాలా వేసుకున్నాను. ఈ తలకాయ కూరలో మాత్రం నేను కొంచెం ఎక్కువే వేస్తానండి. ఎందుకంటే ఇది ఎక్కువ వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. కారం కూడా చూసారా, 2, 3, 4, 5 స్పూన్ల వరకు వేసుకున్నాను నేనైతే. కారము చూడండి, 5 స్పూన్ల కారం వేశాను ఇందులో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేస్తానండి. 6 స్పూన్లు ఆయిల్ వేశాను. ఇదే స్పూన్ తోటి నేను 6 స్పూన్లు వేసుకున్నానండి. నేను మామూలుగా ఆయిల్ చాలా తక్కువ వాడతాను. ఈ తలకాయ కూరకి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఈ తలకాయ కూర. అందుకని దీంట్లో మాత్రం నేను కొంచెం ఎక్కువ వేస్తానండి. ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, సాల్ట్ కూడా వేసేసాను. ఇవి మొత్తం ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేస్తానండి, మొత్తం కలిపి. అంటే ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా ఈ ముక్కలకి పట్టేలాగా అనమాట. ఈ పట్టేలాగా కొంచెం ఫ్రై చేసి దాని తరువాత ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి మూత పెట్టేస్తానండి కుక్కరు. చూడండి, మీకు నేను ఎలాగా ఫ్రై చేసి కుక్కర్లో అదే కర్రీలో వాటర్ ఎలా వేస్తానో మీకు నేను క్లియర్గా చూపిస్తాను నేనైతే. చూడండి, ఇలాగా ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి మనము. ఇంకొంచెం ఫ్రై చేసుకొని అప్పుడు ఇందులో వాటర్ పోసేస్తానండి. చూసారా, కొంచెం ఉడికేసరికి ఈ కూర కిందికి పోయింది. ఇలాగే మొత్తం ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేసిద్దండి కర్రీ అయితే. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే అసలు చెప్పనవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంటుంది. దోశ, గారె దేంట్లోకైనా సరే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి మళ్ళీ మొత్తం కలిపేసి ఇందులో అయితే మనం వాటర్ పోసేసుకోవాలండి. ఈ కూర మీరు ఒక్కసారి ఇదే పద్ధతి, ఇదేంటంటే సింపుల్ ప్రాసెస్ అండి. మనము సపరేట్గా ఫ్రై చేయడం అలా అయితే అవసరం లేదు. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిద్దండి. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. మీరు నార్మల్గా ఈ కూర వండుకొనే ఉంటారు, కాకపోతే ఈ పద్ధతిలో అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి మనము. మీరు కొంచెం తీసుకుంటే ఆ ముక్కలు మునిగేంత వరకు ఏ క్వాంటిటీలో తీసుకున్నా సరే ఆ ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసి ఇది కుక్కర్ మూత పెట్టేసి నేను 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి.
ఈ కుక్కర్ నేను 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. ఎందుకంటే ఇది బాగా ఉడకాలండి. అప్పుడే మనకు తినడానికి టేస్ట్ బాగుంటుంది. ఇది సరిగ్గా ఉడకకపోతే మాత్రం దీని టేస్ట్ మనకు అస్సలు అర్థం కాదండి. మీరు మాత్రం ఇది బాగా ఉడికించాలి. ఉడక్కపోతే మాత్రం టేస్ట్ తెలీదండి దీని టేస్టు. చూడండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం మనం చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. చూసారా ముక్క కూడా ఉడికింది. నేను ఈ బ్రెయిన్ తీసి పెట్టాను కదండి, ఆ బ్రెయిన్ వేసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చాను. చూసారా ఈ బ్రెయిన్ అయితే నేను పీసెస్ చెయ్యనండి, ఇలాగే పెట్టేస్తాను. ఇలాగే పెట్టేసి తీసి కట్ చేసుకొని వేసుకుంటాము మేము. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఆయిల్ మొత్తం పైకి తేలింది. చూసారా ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్టండి. ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ అయితే. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.